మాకు దగ్గరలోనే ఎంజీఆర్ ఫిష్ మార్కెట్ ఉంటుంది. అక్కడ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. సో మాకు ఏం కావాలనుకున్నా అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. ఈ వీక్ మేము ఎప్పుడూ రొటీన్గా కాకుండా కొంచెం స్పెషల్గా కోడి సంచులు తీసుకుంటున్నాం. కోడి సంచులు మేమంటాం, మరి మీరేమంటారో కొంత కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అదేనండి ఇంగ్లీష్లో స్క్విడ్స్ అంటారే అవి. ఫిష్ మార్కెట్లో నుంచి కొంచెం బయటకు రాగానే వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ మేము అప్పుడప్పుడు తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ రైతు బజార్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట. సో ఫ్రీక్వెంట్గా రావడం కష్టం పిల్లలతో, బట్ అప్పుడప్పుడు మాత్రం వచ్చి తీసుకుంటూ ఉంటాం. ఇంకా కంప్లీట్గా ఫిష్ మార్కెట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ అంతా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫిష్ కట్టింగ్ కానీ, రొయ్యలు వలడం కానీ అది మన ఇష్టం అన్నమాట. అన్నీ క్లీన్ చేస్తారు. అది ప్రైసెస్ కూడా డిపెండ్స్. మన హాఫ్ కేజీకి కొంచెం మారుతూ ఉంటాయి. ఒక 20 to 50 లోపు ఉండొచ్చు. ఏంట్రా ఈ చేపల పేర్లని చెప్పు. కోడి సంచులో ఇలా కట్ చేయాలి. లోపలంతా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది చక్రాల్లో కట్ చేస్తాం అనుకో, అందులో ఉండిపోద్ది కదా ఇది. ఫస్ట్ బయట క్లీన్ చేసుకొని తర్వాత లోపల క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా కట్ చేస్తుంది. అయిపోయినాయి ఇంకా. మరి తలకాయలు ఏం చేయాలి? కళ్ళు తీసేయాలి. కళ్ళు తీసేయాలా? కళ్ళు తీసేసి ఈ వేలు క్లీన్ చేసాడు. వాళ్ళంటే వచ్చేస్తాయా? కర్రీ స్టార్ట్ చేసేద్దామమ్మా. సరే. ఏమేమి కావాలి దీనికి? ముందుగా నూనె పోసుకోవాలి. ఎంత పడుతున్నాయి వాటికి? ఆయిల్ ఎంత పడుతుంది? ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, కాకపోతే మనం చూసుకొని వేసుకోవాలి. స్పూన్తో తక్కువ వస్తుంది నీకు. కొంచెం గరిట లాంటిది అయితే ఈజీగా వచ్చేసేది. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్టున్నావు. మేము రెడీ చేసి పెట్టావు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, కారం, ఉప్పు, నీట్గా కడిగి పెట్టుకున్న కోడి సంచులు.
మనం కోడి సంచులు అంటామే, ఉమ్. దాన్ని ఇంగ్లీష్లో స్టైల్గా స్క్విడ్స్ అంటారు. ఉమ్. ఫస్ట్ ఏం వేసుకోవాలి? ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి స్టవ్లో ఆనియన్స్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గాల. ఉమ్. ఇంక ఇప్పుడు సాల్ట్ గిల్ట్ ఏమైనా వేస్తావా, లేదంటే ఏమీ లేదా? కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. నేనైతే ఆనియన్స్ వేసిన వెంటనే వేసేస్తా, కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఓకే, ఈసారి నేను కూడా అలాగే చేస్తాను. కాసేపు మగ్గనిద్దాం ఉల్లిపాయలు. అయితే ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ? చింతపండు రసం కలిపి పెట్టుకుంటున్నావా? ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలమ్మా. సాల్ట్ వేసుకున్నాక కొంచెం తొందరగా మగ్గుతాయి. ఈ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవడం. ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలో నుంచి వాటర్ బయటకు వస్తుంది. ఉన్నా మనం తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకుంటే ఇలా తెల్లగా ఉంటాయి. స్క్వేర్ ముక్కల్లో ఉండాల్సిన కాస్త ఇలా చుట్టిపోయినాయి కదా. అయినా కొన్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో. కొనేటప్పుడు నల్లగా ఉన్నా మనం క్లీన్ చేసుకుంటే తెల్లగా వచ్చేస్తాయి. పెద్ద పెద్ద ముక్కలు కోసాం అనుకున్నా, కానీ కొంచెం మగ్గేసరికి చిన్నగా అయిపోయినట్టుంది. ఈ వాటర్ అంతా కొంచెం మగ్గే వరకు ఉండాలి. తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ఓకే, మగ్గనిద్దాం అయితే కాసేపు. వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం, సాల్ట్. ఇలా మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. రసం కొద్ది వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి. వచ్చిందో కూర వచ్చొద్దు. స్మెల్ మాత్రం ఇంకా కొంచెం దగ్గర అవ్వాలి. ఇంకొంచెం దగ్గర అవ్వాలా? ఓకే, అయితా ఉంది. దగ్గరికి అయిపోయినట్టుందమ్మా వాటర్. ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకోవాలి. కొంచెం మసాలా పొడి మేము ఇంట్లో చేసిన పొడి కదా, ఇంట్లో తయారు చేసుకున్న పొడి. సరిపోతుంది అది? సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్.
వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసి 2 మినిట్స్ ఉండి ఆపేయాలి. ఓకే, ఈ మసాలా కొత్తిమీర కొంచెం 2 మినిట్స్ మగ్గనివ్వాలంట. మూత పెట్టేసి 2 మినిట్స్ మగ్గనివ్వాలంటేనా? మగ్గాక కూర అయిపోయిందమ్మా కూర. కూర అయిపోయినట్టే, కట్టేసుకోవడం.